సినిమాటిక్ టెక్స్ట్ యానిమేషన్ రీల్ ఎలా చేయాలో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. తెలీదండి. అయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ముందుగా డెమో చూసి తర్వాత పూర్తి వీడియోలోకి వెళ్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు సపోర్ట్ చేసి లైక్ చేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఫస్ట్ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నచ్చిన రేషియో తీసుకోండి. ఏదైనా ఒక రేషియో తీసుకోండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇమేజ్ అసిస్ట్లో బ్లాక్ స్క్రీన్ తీసుకోండి. ఇప్పుడు ఈ బ్లాక్ స్క్రీన్ పైన కొంచెం ఎక్స్టెండ్ చేసి తర్వాత లేయర్ మీద ఇక్కడ టెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఇద్దాము. నేచర్ అని ఇస్తున్నాను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి కోసమని. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్లో మనకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు అవుట్లైన్ ఇచ్చుకోవాలా. ఎందుకంటే అవుట్లైన్ వచ్చేసి బ్లాక్లో ఉంటే మనకి టెక్స్ట్లోన ఇమేజ్ సరిపోయేలా ఉంటుంది. అయితే టెక్స్ట్ మాత్రం కలర్ వైటే ఉండాలి. అవుట్లైన్ మాత్రం బ్లాక్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ కీస్ యాడ్ చేద్దామన్నమాట. ఎందుకంటే జూమ్ అవుట్ ఉండాలి. ఇట్లా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ పిక్చర్ వస్తుంది అనమాట వెనకాల. అది ఎట్లా అనేది చూద్దాము. ఇప్పుడు ఇట్లా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా కొంచెం జూమ్ రావాలి. వైట్ అనేది ఫుల్ స్క్రీన్ మీదకి వచ్చేలాగా మనం జూమ్ ఇన్ చేసుకుందాము. ఇక్కడ జూమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. ఇట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ బ్లాక్ ఎక్కువ ఉంది, దీన్ని కట్ చేద్దాం. ఎక్స్ట్రా లేయర్ అనమాట. ఈ లేయర్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాక ఇక్కడ పైన కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. వీడియో సరిపోయింది. అది ఒకటికి 2 సార్లు మీరు సెలెక్ట్ చేసుకుని చూసుకోండి. తర్వాత ఇక్కడ సేవ్ మీద నొక్కండి. సేవ్ యాజ్ వీడియోలో ఇక్కడ వచ్చేసి మొత్తం గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది వీడియో. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ దీన్నే తీసుకుందాము. ఇదే డిలీట్ చేసి, అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న రేషియోనే సరిపోతుంది. ఈ టెక్స్ట్ ఒకటి డిలీట్ చేసేస్తే సరిపోద్ది. లేయర్ మీద మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మన పిక్చర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేచర్ అని సెలెక్ట్ చేసాం కదా టెక్స్ట్, దానికి తగ్గట్టు ఒక ఇమేజ్ తీసుకుందాము. మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నానండి. నెక్స్ట్ మీకు నచ్చినట్టుగా మీ ఫోటోకి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేరు సెలెక్ట్ చేసుకుని దాని బ్యాక్గ్రౌండ్లోన మన ఫోటో పెట్టుకుని ఇట్లా చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ నేచర్ అని సెలెక్ట్ చేసుకున్నందువలన ఇలాంటి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మళ్ళీ మనం డౌన్లోడ్ చేసినాం కదా కైన్ మాస్టర్ అనే దాంట్లో ఉంటుంది అనమాట ఫోల్డర్లో. ఇప్పుడు దాన్ని ఇట్లా తీసుకొని ఇక్కడ ఇది మొత్తం ఫుల్ స్క్రీన్ మీదకి వచ్చేలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్టెండ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఒకసారి ప్లే చేసి చూద్దాము ఎట్లా అనేది. ఇప్పుడు ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ మీద ట్యాప్ చేసి మల్టిప్లై మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు దీంట్లో ఇలా వస్తుంది. ఇట్లా అండి, మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇట్లా స్లోగా ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు బాగుంది కాబట్టి దీన్ని థంబ్నెయిల్గా పెట్టుకుందాము. ఇట్లా క్యాప్చర్ యాజ్ ఏ థంబ్నెయిల్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ సేవ్ చేసుకుందాం. ఇప్పుడు వీడియో సరిపోయింది, అందువల్ల ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి కానీ చూపిస్తాను ఇప్పుడు మనకి వీడియో ఎట్లా వచ్చింది అనేది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, నేనేం వీడియో చేయలేదండి. ఇప్పుడు గ్యాలరీలోకి వచ్చి సెలెక్ట్ చేసుకుందాము. అది ఇప్పుడు మనం తీసిన వీడియో ఎట్లా వచ్చింది అనేది చూద్దాము. చూడండి ఈ వీడియోని. ఇదిగో చాలా ఫాస్ట్గా వెళ్తుంది, పర్లేదండి. మనం కొంచెం స్లోగా పెట్టుకోవచ్చు. ఈ కీస్ మీద కొంచెం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతాదంతా సేమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి.